హాయ్ ఎవరీవన్, వెల్కమ్ బ్యాక్ టు అభ్యాసన ఛానల్. ఈరోజు మనకి ఇస్రో ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్ నుంచి ఉద్యోగాల నోటిఫికేషన్ రావడం జరిగింది. ఎవరైతే బీఈ బీటెక్ పాస్ అయినారో దాన్ని అప్లై చేసుకోవచ్చు. ఇవి సెంట్రల్ గవర్నమెంట్కి సంబంధించిన ఉద్యోగాలు కాబట్టి తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ విద్యార్థులందరూ కూడా అప్లై చేసుకోవచ్చు. వీడియో కనుక పూర్తి చేస్తే వివరాలను తెలుసుకుందాం. నేను ఇచ్చే ఇన్ఫర్మేషన్ మీకు నచ్చితే తప్పకుండా అభ్యాసన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక్కడ మనం చూసినట్లయితే ఇండియన్ స్పేస్ రికగ్నిషన్ రిక్రూట్మెంట్ ఆఫ్ సైంటిస్ట్ ఇంజనీర్ ఎస్సీ విత్ బీఈ బీటెక్ ఆర్ ఈక్వలెంట్ డిగ్రీ ఇన్ ఎలక్ట్రానిక్స్, మెకానికల్ అండ్ కంప్యూటర్ సైన్స్ అని అడిగేది. ఇక్కడ మనం చూసినట్లయితే ఇక్కడ చూడండి, నేమ్ ఆఫ్ పోస్ట్ కోడ్ నెంబర్, నేమ్ ది పోస్ట్, టోటల్ నెంబర్ ఆఫ్ వేకెన్సీస్. ఓకేనా, ఇందులో మీరు చూస్తే వేకెన్సీ ఐడెంటిఫైడ్, పీడబ్ల్యూ క్యాండిడేట్కి ఎలా ఉంది, ఇక్కడ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్. సో అన్నిటికి కూడా బీటెకే. ఎలక్ట్రానిక్స్కి బీటెక్ ఎలక్ట్రానిక్స్ కావాలి, 113 వేకెన్సీస్. ఇది అన్ని సైంటిస్ట్ ఇంజనీర్ పోస్టులు అండి. మెకానికల్కి బీటెక్ మెకానికల్ 160 పోస్టులు. కంప్యూటర్ సైన్స్కి 44 వేకెన్సీస్, కంప్యూటర్ సైన్స్ ఉండాలి. ఎలక్ట్రానిక్స్ మళ్ళీ ఇక్కడ పిఆర్ఎల్ వేరే పోస్ట్ అన్నట్టు, ఇక్కడ 2 వేకెన్సీ, ఇక్కడ 1 వేకెన్సీ. ఓకేనా, స్టార్ మార్క్ ఏంటంటే బ్యాక్లాగ్ వేకెన్సీస్. ఇక్కడ ఏంటంటే మనకు ఏబిసిడి ఇచ్చారు కదా, ఇక్కడ ఏబిసిడిలో పీడబ్ల్యూ వాళ్ళకి ఎక్కడెక్కడ ఏ పోస్టులు కేటాయించారని ఇక్కడ పెట్టడం జరిగింది. ఓకే, బీటెక్లో 60% ఉండాలి, 65% ఉండాలండి. చూసుకోండి ఒకసారి. ఇక మనం చూసినట్లయితే ఏజ్ లిమిట్ వచ్చేసి 28 ఇయర్స్ బిలో ఉండాలి. ఎస్సీ ఎస్టీ వాళ్ళకు 5 ఇయర్స్, బీసీ వాళ్ళకు 3 ఇయర్స్ ఎగ్జామ్షన్ ఉంటుంది. ఆన్లైన్లో అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. ఫీజు వచ్చి ఇక్కడ మీరు చూసినట్లయితే 750. ఓకేనా, తర్వాత ఆఫ్టర్ డిడక్టింగ్ ద అప్లికేషన్ ఫీ ఇన్ రెస్పెక్ట్ ఆఫ్ ఆల్ ద క్యాండిడేట్స్. సో ఇక్కడ చూసినట్లయితే మనకు అప్లికేషన్ ఫీకి 750 అన్నాడు. ఇక్కడ మొత్తం ఎంత అవుతుంది చూడండి ఒకసారి. మనకు ఫీ డేట్ అయితే రిమైనింగ్ 500 ఉంటుంది. ఎస్సీ ఎస్టీ వాళ్ళకు ఫ్రీ అన్నారు. వాళ్ళకి కట్టినా కూడా మనకు తర్వాత రిఫండ్ అయిపోతుందండి. సో ఇక్కడ మీరు చూసినట్లయితే ఎగ్జామ్ చూడండి. ఇక్కడ టెక్నికల్ నాలెడ్జ్ 40 మార్క్స్, జనరల్ అవేర్నెస్ 20, ప్రజెంటేషన్ ఇంగ్లీష్ 20, కాంప్రిహెన్షన్ 10, మిగతా మొత్తం 100 మార్క్స్ ఉంటుంది. ఇది అలొకేషన్ మార్క్స్ ఎలా ఉన్నది. ఇంకా క్వాలిఫైయింగ్ క్రైటీరియా అన్రిజర్వ్డ్ క్యాండిడేట్స్ 50%, రిజర్వ్డ్ క్యాండిడేట్స్ 40% ఇచ్చారు. ఓకేనా, లెవెల్ 10 మంచి పోస్ట్ అండి. రైట్, ఇక దీనికి సంబంధించి మీకు అప్లై చేసుకోవాలనుకున్నప్పుడు ఇక్కడ ఏదైతే క్లిక్ చేస్తే ఓపెన్ అయిపోతుంది. క్లిక్ చేస్తున్న చూద్దాం ఒకసారి. ఓకే, ఇక్కడ మీ 10th ప్రకారంగా ఫుల్ నేము, ఈమెయిల్ అడ్రస్, రిమైనింగ్ అంటే రీటైప్ ఈమెయిల్ అడ్రస్, జెండరు, కేటగిరీ, సర్వీస్ మెన్ ఎక్స్టర్నల్ కాదా, పర్సన్ డిజబుల్ అవునా కాదా. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ వర్క్ చేస్తున్నారా, సెంట్రల్ గవర్నమెంట్ అటోనమస్ బాడీస్ కానీ. సో 3 years కంటే ఎక్కువ చేస్తే వర్జిన్ ఉంటుంది ఏజ్లో కూడా. ఫాదర్ నేమ్, ఇక్కడ మీ యొక్క ఫోటోగ్రాఫ్ స్కాన్స్ అప్లోడ్ చేయాలి. సీసీ కెన్ అప్లోడ్, నెక్స్ట్ వెళ్ళిపోతారు. రైట్, ఇది అప్లికేషన్ ఫామ్ అండి. ఇక దీనికి సంబంధించి ప్రింట్, అంటే అప్లికేషన్ అయిపోతారు కదా, ప్రింట్ తీసుకుందాం అనుకుంటే ఇక్కడ క్లిక్ చేస్తే ఓపెన్ అయిపోతుంది. మీ పోస్ట్ నెంబరు, రిజిస్ట్రేషన్ నెంబరు, డేట్ ఆఫ్ బర్త్, ఈ యొక్క ఇమేజ్ ఎంటర్ చేసి ప్రింట్ తీసుకోవచ్చు. చేంజ్ రిటర్న్ సెంటర్, రిజిస్ట్రేషన్ చేంజ్ చేసుకోవాలనుకుంటే క్లిక్ చేస్తే ఓపెన్ అయిపోతుంది. ఇక్కడ సెలెక్ట్ పోస్ట్, రిజిస్ట్రేషన్ నెంబరు, డేట్ ఆఫ్ బర్త్, ఇమేజ్ చేంజ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ మేక్ పేమెంట్ ఉంది, లాస్ట్ పేమెంట్. సెలెక్ట్ పోస్ట్, రిజిస్ట్రేషన్ నెంబరు, డేట్ ఆఫ్ బర్త్, ఇమేజ్ ఎంటర్ చేసి షో డీటెయిల్స్ అంటే మీరు ప్రింట్ అమౌంట్ పే చేయవచ్చు. పేమెంట్ స్టాటస్ చూసుకోవాలి, క్లిక్ చేసుకుంటే చూసుకోవచ్చు పేమెంట్ స్టాటస్. ఇక్కడ సెలెక్ట్ పోస్ట్, రిజిస్ట్రేషన్ నెంబర్, డేట్ ఆఫ్ బర్త్, ఈ యొక్క ఇమేజ్ ఎంటర్ చేసి పేమెంట్ స్టాటస్ చెక్ చేసుకోవచ్చు. ఈ విధంగా మీరు అప్లై చేసుకోవచ్చు అండి. నేను డిస్క్రిప్షన్ లింక్ అయితే ఇస్తాను. క్లిక్ చేస్తే ఓపెన్ అయిపోతుంది. ప్రతి ఒక్కరికి షేర్ చేయండి, ఫార్వర్డ్ చేయండి.
మీకు నచ్చితే మీరు లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.